వచ్చేసి అరుంధతి ఫోర్ట్ అలియాస్ నవాబ్ బంగ్లా. అందరు కూడా ఇది అరుంధతి సినిమా చూసినప్పటిని కూడా అందరు కూడా దీన్ని అరుంధతి ఫోర్ట్ అని చెప్పి పబ్లిసిటీ అయితే అయిపోయింది. బట్ యాక్చువల్ దీని ఒరిజినల్ హిస్టరీ వచ్చేసి నవాబ్ గారి బంగ్లా అని అంటారు. ఈ సరౌండింగ్స్లో ఉన్న భూములన్నీ కూడా ఈ నవాబ్ గారివే. కాకపోతే ఏంటంటే పేదవాళ్ళకి అంటే ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పనిచేసిండు. ఒక్కొక్కరికి 5 acres 10 acres అంటే అప్పటి కాలంలో. సో వీళ్ళు కూడా షిఫ్ట్ అయిపోయారు. ప్రజెంట్ వచ్చేసి స్టిల్ ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు మన హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉన్నారంట. బట్ వీళ్ళు తాత ముత్తాతల తరం అయితే ఫస్ట్ అయితే ఇది మన బ్రిటిష్ వాళ్ళు అయితే ఉన్నారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు మైసూర్ నుండి ఈ నవాబ్ వాళ్ళు వచ్చి బ్రిటిష్ వాళ్ళని ఓడించి ఇంకా అప్పటిని వీళ్ళ నవాబ్ వాళ్ళ పాలన అయితే జరుగుతుంది. ఇంకా ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయితే వీళ్ళైతే ఇక్కడ రూల్ అయితే చేసిండ్రు ఈ సరౌండింగ్స్ మొత్తం కూడా. బట్ స్టిల్ ఏంటంటే అవుట్ సైడ్ నుండి అయితే లుక్ అయితే బాగుంది. బట్ ఏంటంటే కొంచెం లోపలైతే డిమాలిష్ అయిపోయింది బికాజ్ ఆఫ్ ఈ బ్లాస్టింగ్స్ వల్ల. నియర్ బై బ్లాస్టింగ్స్ అవ్వడం వల్ల ఆ స్టోన్స్ అన్ని ఎగిరి పైన చెత్త మీద పడడం వల్ల అన్నీ కూడా బ్లాస్ట్ అయిపోయింది. సో కొంచెం ఏపీ గవర్నమెంట్ ఒక్కటి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి కొంచెం డెవలప్ చేస్తే మాత్రం టూరిజం పరంగా ఇది కూడా చాలా అయితే డెవలప్ అయితే అవుతుంది. బట్ ఈ నవాబ్ వాళ్ళ చేతిలోనే ఉందని చెప్పి అన్నారు ఫుల్ పవర్స్. ఇంకా కంప్లీట్గా గవర్నమెంట్కి అయితే వెళ్ళలేదని చెప్తున్నారు ఇక్కడ ఉన్న పర్సన్ అయితే తెలుసుకున్నాను నేను. ఐ థింక్ ఎవరైనా సరే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి కొంచెం డెవలప్ చేసి ఇంకా టూరిస్ట్ ప్లేస్కి అయితే ఇది డెవలప్ అవుతుంది. ప్లస్ ఈ నియర్ బై ఉన్న విలేజెస్ కూడా డెవలప్ అవుతాయి. ఇదనమాట దీని ఒరిజినల్ హిస్టరీ తెలుసుకున్నా సరదా. ఇప్పుడు కాసేపు అయితే మనం ఈ అరుంధతి ఈ ఫోర్టే తెలుసు కదా మనకి. సో దానిపైన కొంచెం మనం ఫన్ జనరేట్ చేస్తే కొంచెం లోపలికి అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చూడండి. అండ్ మీరు ఇక్కడికి రావాలనుకుంటే పర్ఫెక్ట్ ప్లానర్స్ ట్రావెల్ కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్ అయితే ఇస్తాను. వీళ్ళైతే ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఎవ్రీ వీకెండ్ అయితే వస్తుంటుంది. చేసుకోకుండా వచ్చి అయితే చూడండి. ఓకే, దీని పక్కన యాగంటి కూడా ఉంది, అది కూడా మిస్ చేసుకోకండి. ఎక్కడికి వచ్చినావు అసలు ఇప్పుడు? అరుంధతి ఏం పేరు ఉంది ఆయన? అరుంధతి కోట. అరుంధతి కోటకు వచ్చినాం కదా. మళ్ళీ పశుపతి వచ్చినప్పుడు మళ్ళీ స్నాప్ పెట్టాలి కదా. అరుంధతికి స్నాప్ పెట్టినా మేము పెట్టాలి ఇప్పుడు. పెట్టరా బాబు, స్ట్రీక్ అవుతుంది మళ్ళీ అరుంధతి. లోపలనే ఉంది సమాధిలా. వస్తుంది చూడు బయటికి. అరే పిలుద్దాం రండి ఒకసారి, పలకరించేద్దాం రండి. ఇప్పుడు లోపలికి పోయేటప్పుడు సాహెబ్ వస్తాడు. ఎంట్రన్స్ ఎట్లుంటది అంటే షురూ కరో బచ్చా షురూ కరో అంటాడు. షురూ చేస్తేనే లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది, లేకుంటే ఎంట్రన్స్ ఉండదు. అరే ఈయన ఉన్నాడు రా సాహెబ్. ఏంటి మమ్మీ ఎవడీడు? రండి రండి రండి. ఇదే అరుంధతి కోట, లోపలనే ఉంది అరుంధతి. కాకపోతే జనరేషన్లో ఏమైందంటే అరుంధతికి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయినారు. లోపల ఉంది బ్రో, పాట పాడు వస్తుంది బ్రో. సో అప్పటి కాలంలోనే అరుంధతి ఇలాంటి చెక్క లాంటిది కట్టించిందంటే గ్రేట్ అసలు. లోపల పశుపతి, అరే సారీ గైస్, లోపల అరుంధతి లేదు, ఇప్పుడు పశుపతి ఉన్నాడు. మనం మర్చిపోయినాం. అరుంధతి అటు సైడ్ ఉంది, లోపల ఉంది అటు సైడ్. మనం లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఇక్కడ డాన్స్ చేసి వస్తుంది. రే పశుపతి లోపల నుండి పిలువు ఒకసారి. మంచిలు రా పాట పాడి. జల్దీ బయటికి, బయటికి. షురూ కరో బచ్చా షురూ కరో. ఇంకా లోపల చూద్దాం రండి. ఏదో జరిగింది. పశుపతి ఏదో వేసింటాడు రైట్. ఎందుకు ఇంత పెద్ద హోల్ పడ్డది చెప్పరా ఫస్ట్? అరుంధతి చచ్చిపోయింది. ఎట్లా పైకి వెళ్ళి వచ్చిపోయిందా? ఎందుకు ఇట్లకి వెళ్ళి రానికి లేదా జాగా? ఎవరు చూడకుండా ఓహో, తలుపు ఓపెన్ కాలేదని పైనుంచి నేను యాక్చువల్లీ కార్లలోనే ఉంటుంది అనుకున్నా. సన్ రూఫ్ ఇళ్ళల్లో కూడా ఉంది చూసిన. అప్పట్లోనే అరుంధతి ఎంత అప్డేట్లో ఉంది చూడండి. కానీ ట్రెండ్ పట్టలాగా ఉంది కదా, కానీ పడిపోయినట్టుంది ఇప్పుడు. అప్పుడు ఏం ఇట్లా దుంకింది అన్నట్ల. నెక్స్ట్ మన ఉంది ప్లేస్ పశుపతి ఎందుదా పడితే మొత్తం పడాలి కదా. అంతే అంతే. వా ఈడ పశు నిజంగానే ఈడ పశుపతి డ్యాన్స్ చేసినట్టున్నాడు రా. ఆడ అరుంధతి చేస్తారని చిన్న ఉంది మామ. ఇందాక మనం పిలిచాం కదా, దీని మధ్యలో ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లోనే ఉంది తెలుసా? పశుపతి వాళ్ళ మమ్మీ రూమ్ లో ఉంటుండే. పశుపతి వాళ్ళ మమ్మీ కాదు కానీ వాళ్ళ అక్క వాళ్ళ చెల్లెలు అక్కడ ఉంటుంటారు. పశుపతి అదంతా వాళ్ళ గురించి పక్కన. అరుంధతి గురించి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఇక రండి ఫ్రెండ్స్, కెమెరామెన్ ఇక రండి, కొంచెం ముందుకు రండి. అయితే అరుంధతి బాత్రూమ్ ఎందుకు ఇంత పెద్దగా ఉందంటే అప్పుడు ఎందుకు ఇంత సీరియస్గా వింటున్నారు? అది ఏదో నేను రియల్ స్టోరీ చెప్తున్నట్టు ఏంద్రా. ఆ పశుపతి ఏమో వస్తున్నాడు ఫ్రెండ్స్.
అరే స్నాప్ పెడతాడు. ఏం చేస్తున్నారు? స్నాప్ పెడుతున్నావు Snap. అరుంధతికి? నేను వచ్చినది. స్నాప్ సో అరుంధతి సీక్రెట్ గా ఒక రూమ్ అయితే మెయింటైన్ చేస్తుండే బయట, సారీ బ్యాక్ సైడ్. అదే ఫ్రెండ్స్. అదనమాట సంగతి. రండి ఇటు వెళ్దాం రండి. సో పైన చూసారా, దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉంది ఫ్రెండ్స్. ఏముంది బ్రో? అది తెలుసు, నేను మీతో ఎందుకు తిరుగుతా ఫ్రెండ్స్? పక్కనే కదా మీతో తిరుగుతున్నా. జోక్ ఆఫ్ ది డే. నువ్వు వేస్తాలో మళ్ళీ నేను వేస్తా, ఏం చేద్దాం మరి. బ్లాగ్ మొత్తం బోరింగ్. వావ్ కమాన్ ఫ్రెండ్స్, మా పశుపతి ఇప్పుడే కనమన్నారు. ఇక్కడ గుడ్డు పలగొట్టింది. అరుంధతి కోపం వచ్చి కోపం వచ్చి అదే నువ్వు వస్తున్నావు అన్న కోపంతోనే అరుంధతి అలా కొట్టింది. చేసిరు అది. గుడ్డు వేసి ఏముంది ఫ్రెండ్స్, ఇక్కడ ఏం లేదు, ఏం లేదు. ఇదే చూడండి, కోట కోట. ఇది అప్డేట్ చేశారు, పైసలు ఒకటి వసూలు చేస్తారు కానీ దీనికి మంచి చేసలేరు. అవు ఎంట్రన్స్ దగ్గర 50 రూపాయలు తీసుకుంటున్నారు. దీన్ని కొంచెం అప్డేట్ చేయలే. ఏదైనా పడిపోతే దాన్ని అప్డేట్ చేయాలి. పడిపోతేనే చేయాలి, పడిపోకముందు చేయొద్దు. మళ్ళీ పడిపోయింది కదా, అందుకోసమే చేయాలి, ఖచ్చితంగా చేయాలి. నువ్వు ఎప్పుడు చూపినప్పుడు అది నీ పేరు రాసినట్టున్నారు. ఇక్కడ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు రాపిచ్చాను నేను. లేదు, ఒక అమ్మాయి కూడా వచ్చిండే, వేరే ఇట్లా టూరిస్ట్ పాప. అభి అభి అని ఇట్లా ఎగురుతుండే. ఎందుకంటే నువ్వు ఎగురుతావు ఇట్లా రావి నా పేరు అని చెప్పిన రాసింది. మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుంటాను. వచ్చిన ప్రతిసారి చూసుకుంటుంది పేరు చూస్తుంటారు అంతే. రాసింది ఏమి కాదు. మామూలు లేదు, పిచ్చ పిచ్చ భయంకరంగా ఉంది. రాత్రిపూట వస్తే మాత్రం అందరికీ టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే దోమలు ఉంటాయి, భయం ఏం లేదు కదా, దోమలు ఉంటాయి. సో ఈ కోట అయితే లోపలైతే మొత్తం అయితే డిమాలిష్ అయితే అయిపోయింది. సో అవుట్ సైడ్ మాత్రం మెయింటెనెన్స్ అయితే బాగా చేస్తున్నాం. అంటే అవుటింగ్ ఈ లుక్ మాత్రం బాగుంది, బట్ ఇన్సైడ్ అయితే ఏమైతే బాగాలేదు. జస్ట్ అలా వచ్చి కాసేపు అలా అలా సరదాగా తిరిగి జస్ట్ ఫోటో షూట్ లాంటివి చేసుకొని వెళ్ళిపోవడమే. ఇదన్నమాట సంగతి ఇక్కడ అరుంధతి ఫోటో యొక్క అప్డేట్. అండ్ ఇక్కడికి నేను రావడానికి నాకు పర్ఫెక్ట్ ప్లానర్స్ ట్రావెల్ కంపెనీ వాళ్ళు అయితే స్పాన్సర్ చేశారు. సో మీరు కూడా ఇక్కడికి రావాలనుకుంటే సో వాళ్ళ కంపెనీకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్, వాట్సాప్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో వెళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి, ప్యాకేజ్లో వచ్చేసేయండి. ఎవ్రీ వీకెండ్ అయితే ప్యాకేజ్ అయితే వాళ్ళు వస్తూనే ఉంటుంది కంపెనీ నుండి. సో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాకేజ్. అసలు అందరైతే దీన్ని అరుంధతి ఫోటో అని అంటున్నారు. సో అరుంధతి సినిమా వచ్చినప్పటి నుండి. కాబట్టి దానికంటే ముందు అసలైన హిస్టరీ ఏంటంటే, ఇది నవాబ్ గారి బంగ్లా అని చెప్పి అంటారు. ఒక నవాబ్ పేరు అంత ఐడియా రావట్లేదు. ఫతేజ్ అలీ ఖాన్ అని చెప్పి నవాబ్ అయితే ఇదైతే కట్టాడంటే, ఇక్కడిని వాళ్ళైతే హుకుం అయితే చేశారంట, అంటే పాలించేవారు. సో అలా ఒక చాలా సంవత్సరాలు అయితే ఇక్కడనే స్టేయింగ్ ఉండి ఇక్కడనే ఈ రాజ్యంలో తన రాజ్యాన్ని అయితే పాలించుకున్నాడు. కాకపోతే ఏంటంటే తర్వాత తను ఇంకా ఈ రాజ్యం అంతరించిపోయే ముందర ఏం చేసిందంటే, తను చనిపోయే ముందర ఈ చుట్టుపక్కల మీకు ఈ భూములు కనబడుతున్నాయి. సో ఈ భూములన్నీ కూడా బీద వాళ్ళకి అందరికీ ఇచ్చేసాడంట. ఒక్కొక్కరికి 5 ఎకరాలు 10 ఎకరాలు అలా. సో అందరికీ పనిచేసిందంట. అండ్ ఇందాక మనం చూసినాం కదా లోపల మొత్తం స్లాబ్ మొత్తం పడిపోయిందని. అయితే ఇక్కడ పక్కన మొత్తము ఇవన్నీ బ్లాస్టింగ్స్ అయ్యేవంట. సో బ్లాస్టింగ్స్ అయ్యేటప్పుడు ఏంటంటే అవి రాళ్ళు ఉంటాయి కదా పెద్ద పెద్దవి, ఎగిరి దీనిపైన పడడం వల్ల సో ఆ స్లాబ్స్ అనేవి అయితే అన్నీ అయితే డిమాలిష్ అయినాయని చెప్పి అయితే చెప్తున్నారు ఇక్కడ. సో స్టిల్ మన ఏపీ గవర్నమెంట్ కనుక కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి కనుక తీసుకుంటే మాత్రం మంచిగా డెవలప్ చేయొచ్చు ఈ ప్లేస్ని. బిఫోర్ అంటే అరుంధతి మూవీ షూట్ చేసేంత ఆ టైం వరకు అయితే బాగానే ఉందంట. తర్వాత ఈ బ్లాస్ట్ వల్ల కొంచెం డ్యామేజ్ అయితే అయిందని చెప్పి అన్నారు. సో ఇది అసలైన స్టోరీ అయితే ఈ నవాబ్ గారి బంగ్లా అలియాస్ అరుంధతి ఫోర్ట్ అని అంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ షూటింగ్లో కూడా ఆల్మోస్ట్ 30-40% కూడా ఇక్కడనే షూట్ చేశారని చెప్పి అన్నారు. ఇది హిస్టరీ అయితే.